హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వ్లాగ్లో 3 ఇయర్స్ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నా. అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి రైల్వే కోడూరు పక్కన విలేజ్ అనమాట. అసలు ఈ విలేజ్కి వెళ్ళేటప్పుడు దారిలో అటు సైడ్ ఇటు సైడ్ పొలాలు, చెట్లు, వ్యూ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు వీకెండ్ వచ్చిందంటే చాలు, సాటర్డే ఈవినింగ్ స్కూల్ నుండి వస్తానే రెడీ అయిపోయేది. నేను, మా అన్న, మా అమ్మ ముగ్గురం వెళ్ళేవాళ్ళము. సండే అంతా అక్కడే ఉండి మండే మార్నింగ్ అక్కడి నుండి రెడీ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకొని వచ్చేవాళ్ళం అనమాట. నాన్న బైక్లో తీసుకొచ్చేవాడు. అసలు చిన్నప్పుడు మెమోరీస్ భలే ఉంటాయి కదా. ఇప్పుడు వెళ్తుంటే అవన్నీ చూస్తూ గుర్తొస్తున్నాయన్నమాట. విలేజ్కి వెళ్తున్నామంటే అప్పట్లో టౌన్ నుండి స్నాక్స్ అన్నీ కొనుక్కొని తీసుకెళ్తా ఉన్నాం, దొరకవని. కానీ ఇప్పుడు విలేజే టౌన్ లాగా అయిపోయింది. ఎటు చూసినా షాప్సే, అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసి రీసెంట్గా కట్టినారు ఇక్కడ హౌస్. కొంచెం పక్కన ముందున్న హౌస్కి అసలు లొకేషన్, ఆ వ్యూ, హౌస్ ఎంత బాగుందో చూసేకి. చిటితల్లి దారిలోనే నిద్రపోయింది. కోడూరు నుండి ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ విలేజ్కి. రైల్వే కోడూరు తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ విలేజ్. ఈ వీడియో చూస్తూ ఎవరైనా గెస్ చేసి ఉంటే ఈ విలేజ్ నేమ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా మా మామ పిల్లలు ఉన్నారు. 3 ఇయర్స్కి చాలా చేంజ్ వచ్చేస్తుంది కదా పిల్లల్లో. తన్వికి చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం. ఇంకా అక్క అక్క అంటూ ఫుల్గా ఆడుతుందన్నమాట. ఇంకా బుడ్డిదాన్ని సైకిల్ ఎక్కించుకొని తొక్కుతుందనమాట మా మామ పాప. తన్వి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎంతైనా పిల్లలు ఉంటే బాగా ఫన్గా ఎంజాయ్ చేస్తారు కదా. అంతా కొత్తగా నేను కాలేజ్లో ఉన్నప్పుడు మ్యారేజ్కి ముందు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే కన్ఫామ్గా 2 డేస్ అయినా వచ్చి ఉండేదాన్ని. బాగా కూర్చొని చేసి పెడుతుంటే తినేదాన్ని. చాలా ఫేవరెట్ అనమాట మా అమ్మమ్మ రెసిపీస్ అన్నీ. నాకు ఫుల్గా తినేదాన్ని అనమాట. అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడేమో తన్వికాన్ని తీసుకొచ్చినాను. అసలు డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతాయి కదా. ఇంకా మేము వచ్చినామని మా కోసం కొన్ని స్పెషల్స్ చేశారనమాట. ఎగ్ పలావ్, చికెన్ ఫ్రై, ఇంకా పెరుగు చట్నీ, ఇవన్నీ చేశారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం ముందుగా వచ్చుంటే రెసిపీ కూడా షేర్ చేసి ఉంటాను. బట్ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. సో రెసిపీ షేర్ చేయలేకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుండే. ఇంకా తినేసిన తర్వాత బొమ్మలన్నీ తీశారనమాట తన్వి పాప కోసం. ఇది తీసుకొని ఆడుకో, అది తీసుకొని ఆడుకో అని. ఇంకా పిల్లలకి బొమ్మలు, చిన్నపిల్లలు ఉంటే చాలు కదా. తన్వి పాప కూడా బాగా ఆడుకుంటుందన్నమాట బొమ్మలన్నీ చూస్తూ. అసలు ఏడిపించలేదు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మనం ఆడిపించుకుంటాం, ఇప్పుడు మన పిల్లల్ని వాళ్ళు ఆడిస్తున్నారు. అంతే కదా, ఫాస్ట్గా అయిపోతాయి డేస్. ఇంకా పిల్లలైతే బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈవినింగ్ అయ్యేసరికి మా అమ్మమ్మ టీ ఇచ్చేసింది అనమాట. తన్విక పాప కూడా ఫుల్గా ఆడుకుంటుంది. పెద్దవాళ్ళ దగ్గరికి సరిగ్గా వెళ్ళట్లేదు, కానీ చిన్నపిల్లల దగ్గరికి కొంచెం లేట్ అయినా బాగా వెళ్ళి ఆడుతుందన్నమాట. ఇంకా పిల్లలతో ఆడుతూ ఉండే. ఇంకా వెనకనే మా మామ కోడి పిల్లలు పెంచుతున్నారంటే చూద్దామని వెళ్ళినాము. వెనకాల ఇంకో మామయ్య ఇల్లు కడుతున్నాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళున్నాము. అసలు సరౌండింగ్స్ అయితే లొకేషన్ చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూసేకి మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్స్ అయితే ఇంకా బాగుంటుందని. వ్యూ అయితే చాలా బాగుంది చూసేకి. టెంకాయ చెట్లు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. ఇంకా కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తెచ్చారంట, చాలా పెద్దగా అయిపోయినాయి. తన్విక అయితే వాటిని వింతగా చూస్తుంది, బువా బువా అంటుంది అనమాట కోడి పిల్లల్ని. ఇంకా కోడి పిల్లలతో కొద్దిసేపు ఆడింది. ఈవినింగ్ స్నాక్స్కి మా అక్క మా కోసం సమోసా చేస్తుందన్నమాట. మా మామ వైఫ్. అక్క అని అలవాటైంది చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు కూడా అత్త అనుకుండా అక్క అంటాము. మేము ఎప్పుడు కలిసినా ఖచ్చితంగా ఏదో ఒక వెరైటీ అయితే చేస్తూ ఉంటుంది. మ్యారేజ్కి ముందు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నానని చెప్పాను కదా. అక్క అయితే ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉండేదన్నమాట. ఇంకా మా అమ్మమ్మ అయితే కారం దోశలు స్పెషల్ చాలా బాగా చేస్తుంది. ఇంకా అక్క అయితే పిండి ఆల్రెడీ కలిపి పెట్టేసునింది, నానబెట్టునింది అనమాట. వైట్ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి, అది బాగా నార్మల్ మనం చపాతీకి ఎలా మిక్స్ చేస్తామో అలానే మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు నానబెట్టేసింది అనమాట. చిటితల్లికి కూడా ఏడ్చకుండా ఉంటుందని కొంచెం ఇచ్చి చపాతీ రుద్దిపిస్తున్నాం అనమాట. తీసి ఆడుతుంది, అదొక యాక్టివిటీ లాగా. ఆల్రెడీ పిండి కలిపెట్టుకున్నాం కదా చపాతీ కోసం నానబెట్టి. ఇంకా దాన్ని సేమ్ మనం ఫస్ట్ చపాతీ పిండి లాగానే బాగా రౌండ్గా షేప్స్ చేసేసుకొని రౌండ్గా రుద్దేసుకోవాలన్నమాట. అందులోకి సమోసాలోకి స్టఫ్గా ఆలు బఠానీ వేసుకోవాలి. ఆల్రెడీ కుక్కర్లో వేసి పెట్టుకొని బాగా మెత్తగా అయిన తర్వాత ఆయిల్లోనే కొంచెం ఆనియన్స్, ఆలు స్మాష్ చేసేసి కొద్దిగా చాట్ మసాలా, ఉప్పు,
ఉప్పు, కారం, ధనియాల పొడి, బఠానీ వేసేసి బాగా కుర్మా లాగా చేసుకోవాలన్నమాట. ఉల్లగడ్డ ఫ్రై లాగా అనుకోండి అట్లా స్టఫింగ్కి. ఇక్కడైతే చపాతీ బాగా రౌండ్గా చేసేసి ఈ ఒక్క చపాతీతో 2 సమోసాస్ షేప్ చేస్తుంది. చాలా బాగా ఈజీ అనమాట. ఇది మీరు కూడా ట్రై చేయండి. మిడిల్లో కట్ చేసేసి వీడియోలో చూపించినట్టు సేమ్ కోన్ టైప్ వేసేసి ఈ స్టఫింగ్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ వేసేసి కొంచెం వాటర్ సమోసా షేప్లో క్లోజ్ చేసేయడమే అనమాట. చూసారా షేప్ అయితే ఎంత ఈజీగా అయిపోయిందో. సేమ్ అదే ఇంకొక హాఫ్ కట్ చేసి పెట్టాం కదా, దాన్ని కూడా సెకండ్ టైం మళ్ళీ చేస్తుందన్నమాట. కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఎవరైనా ఈ వీడియో చూస్తూ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకనేసి. చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. స్టఫింగ్కి వీడియో తను ఆల్రెడీ చేసేసి ఉన్నింది లోపల పెట్టేకి సమోసాకి. సో అది వీడియో తీయలేకపోయినాం అనమాట. జస్ట్ నార్మల్ మనం కుర్మా టైప్ చేస్తాం కదా లోపల పెట్టేకి, ఆ టైపే అనమాట. ఇంకా అది లోపల పెట్టేసి తడిమేసి సేమ్ షేప్లో పెట్టేసుకొని అన్నీ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా షేప్ చేయడం చాలా ఈజీ ఈ ప్రాసెస్లో. నేను కూడా ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నా. నేను ఎప్పుడు వెళ్ళినా చేసేదనమాట, నేను ఎప్పుడు గమనించలేదు. ఈసారి వీడియో కోసం తీస్తూ గమనించానమాట. నెక్స్ట్ టైం నేను కూడా కంపల్సరీ ట్రై చేసి వీడియో చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా సమోసాకు అన్నీ స్టఫ్ పెట్టేసి చేసేసిన తర్వాత మనం నార్మల్గా బోండా చేసినట్లే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై బాగా కాల్చాలి. కాల్చిన తర్వాత ఇంకా తీసి పెట్టేయడమే అనమాట. టేస్ట్ అయితే నార్మల్గా బయట అయితే మైదా యూస్ చేస్తారు, ఇక్కడ అక్క గోధుమ పిండి యూస్ చేసింది వైట్ది. సో హెల్తీగా ఉంటుంది, మనం తినేకి టేస్టీగా ఉంటుంది. వేడిగా తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మా అమ్మమ్మ నా కోసం పూలు కోసి అల్లుతుందనమాట. అక్కడ వీడియో తీస్తున్నారని తెలియదు తనకు పాపము. తర్వాత వీడియో తీస్తూ ఉన్నామని చెప్పిన తర్వాత అయ్యో ముందే చెప్పొచ్చు కదా అంటుంది. అక్కడ వీడియో తీస్తున్నారు. అవునా ముందే చెప్పొచ్చు కదా, కొంచెం రెడీ అవుతాను అంటుంది. ఇంకా ఇంటి ముందైతే చాలా కూరగాయలు వేసారనమాట. వంకాయ, బెండకాయ ఇవన్నీ. ఈ బుడ్డదేమో అన్నీ లాగుతుంది. మా మామ కూతురు తిను అన్నీ ఏమేమి ఉన్నాయో ఏమేమి చెట్లు వేసినారో అడుగుతుంటే అన్నీ ఇది ఈ కూరగాయల చెట్టు అని చెప్తుంది అనమాట. ఇంకా అలా కొద్దిసేపు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయినాం. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.